మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరం న్యూ ఇయర్ వేడుకలకు ఇప్పటి నుంచి ముస్తాబవుతోంది. స్కూళ్లలో చదువుకునే విద్యార్థుల నుంచి కాలేజీ యువత, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇలా అందరూ పాత సంవత్సరానికి ఘనంగా వీడ్కోలు చెప్తూ కొత్త సంవత్సరాన్ని అట్టహాసంగా ఆహ్వానించేందుకు ప్లాన్లు వేసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే పబ్బులు, బార్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు, ఈవెంట్ ఆర్గనైజర్లు రకరకాల కార్యక్రమాలతో సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ పోలీసులు న్యూ ఇయర్ వేడుకలపై కఠిన ఆంక్షలు విధించారు. ఓవైపు హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని అన్ని రకాలుగా చర్యలు చేపడుతున్న గుప్పుమంటున్న మాదక ద్రవ్యాలు, మరోవైపు ఎంత నివారించినా పెద్ద పెద్ద శబ్దాలతో డీజేలు, పబ్బుల్లో గబ్బు పనులు ఇలా రకరకాల ఉల్లంఘనలను దృష్టిలో పెట్టుకుని ఈసారి పోలీసులు కాస్త గట్టిగానే న్యూ ఇయర్ వేడుకలపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించడంతో పాటు న్యూ ఇయర్ ఈవెంట్ నిర్వాహకులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. హోటళ్లు, పబ్బులు, రెస్టారెంట్లు, ఈవెంట్ల నిర్వాహకులు పాటించాల్సిన నిబంధనలను హైదరాబాద్ సిపి సివి ఆనంద్ వెల్లడించారు. ఇక ప్రస్తుతం జారీ చేసిన ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఆంక్షలే విధించినప్పటికీ ఈసారి కాస్త ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా డ్రగ్స్ వినియోగం, అశ్లీల నృత్యాల విషయంలో పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారని సమాచారం. మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలోనూ పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది.